సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భరద్వాజ్ మాస్టర్ గారిని ఒక భక్తులు ఒక క్వశ్చన్ అడిగారు అన్నమాట. ఇట్లా అంటే ఏంటి, ఏ విషయాలైనా మనం తెలియనివి గురువుల దగ్గర తెలుసుకోవాలి. వాళ్ళు అడుగుతున్నారు మాస్టర్ని, గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు, అలా ఒకసారి ఒకరిని గురువుగా నమ్మాక వారి పట్ల మనం విశ్వాసం తట్టితే ఏం చేయాలి అని అడుగుతున్నారు. బాబా ఏమంటున్నారు, గురువుని సంపూర్ణంగా విశ్వసించు అని చెప్తున్నారు. గురువే సకల దేవతలను, గురువే సర్వం సమకూర్చగలరు, గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు సాయి. మరి అలా ఒకసారి ఒకరిని గురువుగా నమ్మాక వారి పట్ల మనం విశ్వాసం తట్టితే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. మనం అనుకుంటామండి, దేవుడిని నేను నమ్ముతానండి అంటాం. మనం నమ్మడం అంటే ఏంటి, నేను అడిగింది వాడి కోరిక తీరిస్తే వాళ్ళని నమ్ముతాం అంటాం. మన కోరికకి వాళ్ళ ఉనికికి ముడిపెడతాం అనమాట. చూడండి, మనం నమ్మటం అంటే ఏంటి అంటే, నేను భగవంతుడిని నమ్ముతాను అన్నాం అనుకోండి. భగవంతుడు అంటే అన్ని జీవుల్లో ఉండేవాడు. మరి నేను నమ్ముతాను అంటే అన్ని జీవుల్లోనూ ఆయన ఏమని ప్రవర్తించగలిగితేనే నేను నమ్మినట్లు. కాదండి, నేను పూజ చేస్తాను, నేను అనుకున్నది ఇస్తే కనుక నమ్ముతాను ఆయన ఉన్నాడని. మన నమ్మకం అంతా కూడా ట్రాన్సాక్షన్. నువ్వు నాకు అది ఇస్తే ఊరికినే నువ్వు ఉన్నావని నమ్ముతాను, నమ్మకపోతే ఆయనకి ఏమైనా నష్టం. అందుకని విశ్వసించటం, నమ్మటం, దేవుణ్ణి ఆరాధించటం అని అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, లేకపోతే అన్ని రూపాల్లోనూ అమ్మవారే ఉన్నారు అని నమ్మటం, ఆమెని నమ్మటం అంటే. అంతే తప్పించి నేను వాడు పూజ చేశానండి, కానీ నేను మాత్రం మామూలుగా ఇలానే ఉంటాను, నా కోరిక తీరితే ఆ అమ్మవారు ఉన్నట్టు, లేకపోతే లేదన్నాం అనుకోండి, మన కోరిక తీరకపోతే అమ్మవారు ఉంటారు. అందుకని విశ్వసించటం అనే పదం, విశ్వాసం అంటే నమ్మటం అనేది అన్ని రూపాల్లో నేనే ఉన్నానని. భగవంతుడు అంటే నిర్వచనం అది. విశ్వమంతా ఎవరైతే వ్యాపించి ఉన్నారో ఆయన భగవంతుడు అంటారు. ఎవరి తప్పికి అన్యంగా ఇంకేమీ లేదు, ఆయన భగవంతుడు అంటారు. మరి మనం విశ్వసించామంటే అర్థం ఏంటి, మన అన్ని రూపాలు ఆయన ఉన్నప్పుడు మనం అలానే ప్రవర్తించాలి కదా. అందుకని గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు సాయి. మరి అలా ఒకసారి గురువుని శరణ పొంది నమ్మాక వారి పట్ల మన విశ్వాసం సడలితే ఏం చేయాలి అన్నారు. మన విశ్వాసం ఏంటి, మన కోరికలు తీరిస్తే విశ్వాసం, కోరికలు జరుగుతుంది ఏమనండి, ఎన్నో చేశాను కానీ అయ్యవారు కరుణించలేదు, అమ్మవారు కరుణించలేదు అనే పదాలే వాడతాం. చేసే పూజ కూడా అటకెక్కిస్తాం, అంతే కదా. మనకి కనుక మనం పూజ చేస్తూ ఉన్నది మనం అనుకునే ఫలితం రాకపోతే చేసి ఏం ప్రయోజనం అండి, ఏం తీరట్లేదు అనిపిస్తుంది మనసుకి. అందుకని మాస్టర్ అంటారు, నిజమైన విశ్వాసం రెండు రకాలుగా ఉంటుందట. మనం వాడే విశ్వాసం అనే పదం అని నమ్ముతానండి, దేవుడిని నమ్ముతాను. ఏం నమ్ముతాం, ఊరికే ఆ పదం వాడతాం. నమ్మకం అంటే ఏంటో తెలియకుండా వాడేస్తాం. నేను నమ్ముతానండి, ఏం నమ్మాను చెప్పండి అంటే, నేను నమ్ముతానండి, ఏమైంది నేను అప్పుడు అనుకుంటే కోరిక తీరిందండి నమ్మాను, ఇంతే అంటాం. కానీ నమ్మటం అంటే ఏంటండి మీ ఉద్దేశం అంటే కూడా చెప్పలేని స్థితిలో మనం ఉంటాం. ఎందుకని, దేవుణ్ణి అవగాహన చేసుకొని మనం ఆరాధించట్లా. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, కష్టాల్లోనో కోరికలు ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి ఆరాధించి వాళ్ళకి పూజలు చేస్తూ ఇలా చేస్తూ ఉంటే మీకు ఏదో వాళ్ళ నుంచి అనుగ్రహం ప్రాప్తిస్తుంది అని మనకి చెప్పారు. కాబట్టి అలా చేస్తున్నాం. కానీ మీరు పూజలు చేసినా కానీ మీకు ఏమి ఇవ్వటండి, మీరు చేస్తూ ఉండండి. ఎవరన్నా చేస్తారా? నాకు దేవుడు అంటే భలే ఇష్టం అండి, నేను చేస్తాను ఎవరన్నా చెప్పగలుగుతాము. అందుకని విశ్వాసం అనే పదానికి మనకు అర్థం తెలియకుండా మనం ఆ పదం వాడుతుంటాం. అందుకని మాస్టర్ అంటారు, నిజమైన విశ్వాసం రెండు రకాలు. శ్రీ సాయిలాగా మనకు అనుక్షణము తమ సర్వజ్ఞత, వ్యాపకత్వాలను నిరూపించే సద్గురువు పట్ల మన విశ్వాసం త్వరగా సడలదు. అంటే ఏంటి, బాబా చరిత్ర తీసుకున్నాం అనుకోండి. బాబాని ఎందుకు రాజాదిరాజు అంటారు అంటే, ఇప్పటి వరకు ఇన్ని ధర్మాల్లో, ఇన్ని కాలాల్లో, ఇన్ని మతాల్లో ఎంతోమంది అవతారాలు వచ్చారు. భగవంతుడు ఎన్నోసార్లు భూమి మీద అవతరించిన వాళ్ళందరిలోకి సాయినాథుడి యొక్క అవతారం విశేషమైందన్నమాట. అంటే మన స్థాయికి దిగి అన్ని రూపాల్లోనూ భగవంతుడే ఉన్నాడు అని నిరూపణించిన వాడు. అంటే ఏ జీవిని ఆదరించినా, ఏ జీవిని తిరస్కరించినా, ఏ జీవిని అవమానపరిచినా తనకే చెందుతుందని అనుభవపూర్వకంగా నిరూపించిన వాడు. మన సైన్స్లో ఏం చదువుకుంటాం, విశ్వం అంతా ఒకే ఎనర్జీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చిన్నప్పుడు ఏదో తెలియబడి బైహార్ట్ చేసేసి ఎగ్జామ్స్ రాసేసి మనం సైన్స్ వచ్చు అనుకున్నాం. కానీ అది ఏ రోజు కూడా మన అనుభవంలో, ఇవన్నీ మన అనుభవంలో మన అన్ని రూపాలు అదే ఉంటే మనకు కనపడే ప్రతి వ్యక్తిలోనూ వాళ్ళే కనపడాలి. సైంటిస్టులు కూడా ఏం చెప్తారు, అన్నిట్లో అదే అంటారు, బయటకు వచ్చి వాడుంటారుగా వీడుంటారుగా అని కొట్టుకుంటారు. అంటే వాడు చెప్పిన థియరీ తప్పను, లేకపోతే ఇదని. మనం ఏం చెప్తున్నాం, విశ్వం అంతా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అంటాం. కానీ మా పక్కింటి వాళ్ళ మాత్రం ఏంటంటే, ఎందుకంటే వాడికి నాకు పడదు అంటామంట. లేదా ఇంట్లో అత్తమ్మ వాళ్ళకి వాళ్ళతో పడకపోతే అదే మాట అంటాం. అంటే మనం ఏం విశ్వసించినట్లు. అందుకని
సాయినాథుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటి ఆయన గొప్పతనం అంటే, మిగిలిన వచ్చిన మహాత్ములందరూ మాటల్లో చెప్పి వెళ్ళారు, విశ్వమంతా వ్యాపించి భగవంతుడే ఉన్నాడు, అన్ని రూపాల్లోనూ ఆయన చైతన్యం ఉన్నాడు. బాబా దగ్గరికి వచ్చేసరికి అన్ని రూపాల్లోనూ ఆయనే నిండి ఉన్నాడని వచ్చిన భక్తులందరికీ అనుభవాలు ఇచ్చేవారు. మాటల్లో చెప్పారనుకోండి మనకి అర్థం కాదు, అనుభవం ఇచ్చారనుకోండి. పటానిలో బాబాకి బాబా పటానికి భేదమే లేదండి అన్న ఇచ్చిన అనుభవాలు చెప్పుకుంటున్నాం అనుకోండి. మనం ఆ మాట అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎట్లా అవుతారండి పటం, ఆయన ఎట్లా అవుతారండి. కొంతమంది భక్తులు తెలిసి తెలియక తప్పులు చేసినప్పుడు బాబా పటం నుంచి లాగి కొట్టారట. ఆయన ముందు దక్షిణ పెడుతూ అలవాటయ్యి తెలియక ఆ డబ్బులు కాజేద్దాం బాబా దక్షిణ తీసుకుంటే బాబా పటం నుంచి కొట్టారట. కొట్టేసరికి దెమ్మ తిరిగిపోయారు, ఇది బాబా పటం కదా, చెంప పేరిపోయింది ఏంటని. అనుభవం ఇచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓ బాబాకి బాబా పటానికి భేదమే లేదు. అదే బాబా చేతిలో చూస్తే మనం ఆయన పటానికి నైవేద్యం చేస్తే మర్చిపోతే అక్కడ బాబా శ్రీలో కూర్చొని చెప్తున్నారు, అమ్మ ఆకలిగా ఉంటే ఇంటికి వెళ్ళాను, అక్కడ సోదరుడు ఏమైనా పెడతాడేమోనని, కానీ తినడానికి ఏం పెట్టలేదు, తిరిగి వచ్చేసాను ఆకలితో అన్నారు. ఆవిడకి ఏం అర్థం కాల. బాబా ఎదురు కూర్చొని ఉన్నారు, ఎదురు మాట్లాడుతూ ఉన్నారు, ఈయన ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళారు, ఈయన మన ఇంటికి ఎప్పుడు వెళ్ళారు, అక్కడ ఆయన నైవేద్యం పెట్టలేదంటే ఏంటి అని. కానీ ఏం చెప్తున్నారు, ఇంట్లో పటం ఉంటే నేను ఉన్నట్టే అని చెప్తున్నారు. ఆ భావాన్ని మనం ఎంతగా గుర్తుపెట్టుకుంటాం. ఏదో మనం మహాభక్తి అయితే మనం చేసుకుని తింటూ పెడతాం, అదే భక్తి అనుకుంటాం. కానీ ఆయన కోసం చేస్తూ ఆయనకి నైవేద్యం చేసి తీసుకోవడం భక్తి. అంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు మనకు అదే మొదట్లో అదే చాలా మేము ఆయన నైవేద్యం చేయకుండా తినవండి అనే దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే అవగాహన పెరుగుతూ ఉందో ఆయన ప్రసాదం తీసుకుంటామనే దగ్గరికి మనం రావాలి. కనుక ఇలాంటి మహనీయుడు పట్ల విశ్వాసం చదవటం కష్టం అంటున్నారు. ఎందుకని ఆయన అన్ని రూపాల్లో బాబా దగ్గరికి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాడు రావడంతో బాబా బాగా కేకలే చరిచేవారట, లోపలికి వచ్చే గొడ్లతో నరికేస్తా అనేవారట. అని ఏం చేసేవారు, వాడు చేసిన తప్పులన్నీ లిస్ట్ చదివేవారట. వాడు మొదటిసారి షిరిడీకి వస్తున్నాడు, ఇప్పుడు మనమే వెళ్ళామనుకోండి, మనం చేసిన తప్పులన్నీ కనుక చదివాడంటే బయటికి మన పరిస్థితి ఎలా ఉంటుంది, అరే నేను మొదటిసారి కదా బాబా దగ్గరికి వస్తుంది అని. అంటే అప్పుడు ఏమర్థమవుతుంది, నేను ఎక్కడ ఉన్నా కానీ ఆయన చూస్తూ ఉన్నాడు, ఎవరితో ఎలా ప్రవర్తించింది చెప్పేవాడు బాబా. ఆ వచ్చిన వాడికి ఎలాంటి విశ్వాసం కలుగుతుంది, నేను మొదటిసారి షిరిడీ వస్తున్నా కానీ బాబా నన్ను ప్రతిక్షణం గమనిస్తూనే ఉన్నారు, ఒరే నువ్వు అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావని బాబా అన్నీ చెప్తూనే ఉండేవారు. అంటే అలాంటి సద్గురువు పట్ల విశ్వాసం. ఎందుకని అనుభవం అనే భాషతో మాట్లాడుతూ ఉన్నారు. బాబా అన్ని రూపాల్లో ఉన్నారండి అన్నాం అనుకోండి, మన మనసుకి ఎక్కదు, ఎందుకని అనుభవం రాలేదు. కానీ అనుభవం ఎట్లా ఇస్తున్నారు, ఒరే ఆకలితో ఉన్నప్పుడు ఆ కుక్కకి పెట్టావే దాంతో ఆకలి తీరిందని చెప్పి బాబా చెప్తూ ఉన్నారు. ఎక్కడో బాబా కూర్చొని ఎక్కడో జరిగిందని చెప్తూ ఉన్నారు. అంటే ఆ అనుభవం ఇచ్చినప్పుడు అలాంటి సద్గురువు పట్ల విశ్వాసం సారటం తేలిగ్గా జరగదు అంటున్నారు మాస్టర్ గారు. అందుకే రమణ మహర్షి అటువంటి సద్గురువుని ఆశ్రయించిన వాడు భక్తుడి యొక్క భక్తుడిని పులినోట చిక్కిన వేటతో పోలుస్తారు. మనం అనుకుంటాం మనం బాబాను పట్టుకున్నాం, మన కోరికలన్నీ తీర్చేస్తాడు, పారాయణ మార్గం చెప్పారు అని అనుకుంటూ ఉంటాం. రమణ బాబా అన్నారంటే సద్గురువు దొరకటం అంటే పులినోట పడిన వేటలాంటిదంటే తప్పించుకోవడం కుదరదట. అంటే ఏంటి, మనల్ని ఉద్ధరించే వరకు ఆయన వదలరు. అంతటి గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. అసలు గురువు అనే పదానికి మనకు అర్థం తెలియకపోవటం వల్ల మనం దేవుణ్ణి పూజించడం అంటే రాముడిని, కృష్ణుడిని, అమ్మవారిని మనకు తెలిసినవే చేస్తూ ఉన్నాం. కానీ శ్లోకాలు చెప్పమంటే గురు బ్రహ్మ, గురు విష్ణుని మొదలు పెడతాం. కానీ గురువుని పూజిస్తూ అదేంటండి వాళ్ళందరూ ఉండగా మళ్ళీ ఇప్పుడు మాస్టర్ గారే ఉన్నారనుకోండి, తెలియని వాడు అనుకుంటారు అదేంటండి మరి అంతమంది మా ఏదో రాముడిని కృష్ణుడు పెట్టకుండా మాస్టర్ గారిని పెట్టారే అని అనుకునేవాడు అనుకోవచ్చు. ఎందుకని ఆయన కూడా తెలియదు కనుక. భగవంతుడు గురువు అంటే భగవంతుడు మానవ రూపం ధరించి మన కోసం వచ్చిన అవతారం. భగవంతుడు ఎప్పుడు భూమి మీద అవతరించినా కానీ గురువు రూపంలో పూర్ణ స్వరూపంగా వస్తాడు. రాముడుగా కృష్ణుడిగా ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వస్తున్నారా అంటే అవసరమైన కాలంలో వచ్చారు, వాళ్ళు చేయాల్సిన పనులు చేసి అవతారాలు చాలించి వెళ్ళిపోతారు. వాళ్ళకి అంతటి దివ్యమైన రూపాలు అవతారాలు కనుక వాళ్ళని ఎప్పుడు పూజిస్తూనే ఉంటారు. కానీ భగవంతుడు మన కోసం ఎప్పుడు అంటే మాస్టర్ గారు అంటారు ఎట్లాంటి వాళ్ళ గురువులు అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక ఆరోగ్యమైన బిడ్డ, ఒక ఆరోగ్యమైన బిడ్డ. ఆరోగ్యమైన బిడ్డ ఏం చేస్తాడు, ఆకలిగా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు, ప్లేట్లో ఉంటుంది పెట్టుకుంటాడు, అక్కడ తింటాడు, వాడు వచ్చేస్తాడు. ఒకటి పాపం ఆరోగ్యంగా లేడు, వాడు ఎప్పుడు కదలలేడు, మంచంలోనే ఉన్నాడు. వాడి కోసం తల్లి ఏం చేస్తుంది, వీడే వెళ్ళి తెచ్చుకొని తింటాడులే, వాడు తెచ్చుకోలేదా అందో. తల్లి వెళ్ళి వాడికి అన్ని ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి వాడిని కూర్చోబెట్టి తినిపిస్తుందట. సామర్థ్యం ఉన్నవాడు వాళ్ళంతా వాళ్ళే వెళ్తారు, సామర్థ్యం లేని వాడి కోసం తల్లే వెళ్ళి చేస్తుంది.
మరి ఎక్కడి నుంచి పెట్టుకోపో సామర్థ్యం ఉన్నవాడు వాడు పెట్టుకొని తింటాడండి అని ధైర్యం ఉన్నప్పుడు, లేనప్పుడు వీటి ఇట్లా ఏం పెట్టుకొని తిండండి వాడికి పెట్టి తినిపించాలని ఎన్నిసార్లైనా అలానే పెడుతుంది. భగవంతుడు కూడా మహర్షుల కోసం వాళ్ళు ఎలాగో సాధనలు చేసి ధ్యానంలో దర్శిస్తారు కనుక వాళ్ళ కోసం అది పరిగెత్తుకు రాడట. మనలాంటి వాళ్ళు ఉన్నారు, క్షణపాఠం కూడా ఒక్క మనసుని ఒక్క నిమిషం కాదు కొన్ని క్షణాల పాటు కూడా ఏకాగ్రం చేయలేని వాళ్ళం మనం అలాంటి వాళ్ళం మనం ఏ సాధనలు చేయగలం, ఎలా మన దీని నుంచి బయటపడగలం? అందుకోసం భగవంతుడు మానవ రూపం తీసుకొని మన కోసం ఆయన అవతరిస్తూ ఉంటారు. అట్లా వచ్చే పూర్ణమైన అవతారాలనే గురువు అంటారు. అంటే గురువు అంటే మన రూపంతో చూసి బాబాను చూసినా రాముడికి మరి వాడు రూపాలే కదా, మరి రాముడిని తీసుకున్న మానవ అవతారంగా వచ్చిన వారే కదా. మిగిలిన వాళ్ళ గురువులు తెలిపేసరికి ఈయన మానవుడే కదండి మనం ఎట్లా అంటాం, మరి రాముడు కూడా మానవుడే కదండి ఎందుకు పూజించాలి అని మనం అంటామా? భగవంతుడు అవతారం అనే కదా. అంటే తెలియనప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఏమంటే ఇంతమంది ఉండగా మళ్ళీ మనం గురువుల్ని పూజించడం ఏంటి, వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు కదా అని మనకు అనిపిస్తుంది. చూడటానికి మనలాగే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సర్వసమర్థులై ఉంటారు. భగవత్ స్వరూపం ఎప్పుడు మనకి అర్థం కాకుండా వస్తే అందుబాటులో లేకపోతేనేమో వాళ్ళు మనకు అందరండి అంటాం. మన కోసం వాళ్ళు అందుబాటులోకి వచ్చి మనలాగే వస్తే వీడు మనలాగే ఉన్నారండి ఈయన ఎట్లా నమ్మేది అంటాం. అయితే వాళ్ళు మనలాగా ఉన్నారా, ఎలా ఉన్నారు, అన్ని రూపాల్లోనే నిండి ఉన్నామని ఎలా అనుభవిస్తూ ఉన్నారు, మనవాడు ఎవరిని ఇవ్వగలరా అట్లా? అందుకు సాయినాథుడు లాంటి వాళ్ళు విశిష్టం అనమాట. వచ్చిన అవతారాలన్నింటిలో కూడా వీళ్ళందరూ మాటలతో చెప్తే బాబా వచ్చేసరికి అనుభవం అనే భాషతో మాట్లాడారు అని. అసలు గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. జీవితంలో మనకి ఏదైనా లభించవచ్చు, ఎన్ని సిరి సంపదలైనా పొందవచ్చు, మనం ఏవైనా పొందొచ్చేమో, కానీ ఒక మహాత్ముడి యొక్క దర్శనం పొందడం అనేది అత్యంత దుర్లభం. దానికి అన్ని జన్మల్లోనూ ఎన్ని సత్కర్మలు చేసుకుంటూ మనం భగవంతుని ఆరాధిస్తూ గురువుని సేవిస్తే తప్పించి గురువు ప్రత్యక్షంగా దొరకడు. మనకి జీవితంలో ఏదైనా లభించవచ్చు, మనకి ఎన్ని రకాల కలివైనా ప్రాప్తించవచ్చు, కానీ ఒక మహనీయుడి దర్శనం వారి సన్నిధి లభించడం అత్యంత కష్టమైందన్నమాట జీవితంలో. అందుకని దాని నిర్దిష్టమైన జీవిత విధానం సంశయాలకు తావివ్వదు మా బాబా లాంటి వారిది. అయినప్పటికీ కూడా అజ్ఞానంతో అడిగిందల్లా వారు నెరవేర్చలేదని భక్తులు వారికి దూరం అవడం చూస్తూ ఉంటాము. అటువంటప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. బాబాని ఆశ్రయించామండి అయినా కానీ అనుకున్నది జరగలేదు కనుక నేను ఇప్పుడు బాబాను వదిలేసి ఇంకొక ఆయన ఎవరు వచ్చారంట, మనలో ఉన్న లోపాలని ఇప్పుడు మనం స్కూల్ ఎంత గొప్పదైనా మనం చదివేవాళ్ళం కాదనుకోండి, ఎన్ని స్కూల్స్ మారితే మాత్రం మనకి చదువు వస్తుంది. ఇక్కడ అదే చదువుతాం, ఇంకో మంచి స్కూల్కి వెళ్ళినా అదే చదువుతాం. మనకి రానప్పుడు ఎక్కడ వేసినా కానీ అట్లానే బాబా చెప్పినట్లుగా చేసి అనుగ్రహాన్ని పొందలేక వాళ్ళు ఏం చేస్తారు, ఆ విశ్వాసాన్ని వీడి పక్కకు వెళ్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు దూరం అవడం చూస్తూ ఉంటాం. అంటే అప్పుడు వారి పట్ల ఇందాక మనం అనుకున్నట్టు మనం వహించిన విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే మనకి ఏదన్నా ఆయన చేసి పెడితేనే ఆయన నమ్మటం లాంటిది. అంటే మనం ఆయన పట్ల విశ్వాసానికి అది పొందింది, మనం కేవలం ఆయన పట్ల ఆశ పెట్టుకున్నాం. అందుకని మనం ఆయన పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించాం. ఎవరన్నా చూడండి, ఏమండి నాకు అయ్యవారిని పూజ చేయటమే ఇష్టమండి, నాకు ఇంకా వేరే అక్కర్లేదు చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, నాకు అమ్మవారి సహస్రనామాలు రోజు చేయటం ఇష్టమండి, ఇంకా వేరే నాకు కోరిక ఏం లేదు, అమ్మవారు నాకు ఏం చేయలేదు, ఆవిడని చేయటమే నాకు ఇష్టమని చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే ఏంటి, చేయటమే ఆనందం, ఏదో ఆశించి చేస్తున్నానని కాకుండా. ఆశించి చేసినప్పుడు ఏమవుతుంది, కోరిక తీరితేనేమో అబ్బా చాలా కరుణామయండి కోరిక తీర్చేసాడంట, తీర్చకపోతే ఏమోనండి ఈయన నాకేం తేడా కనిపించలేదు అని అంటాం. అంటే మనదంతా కూడా విశ్వాసం కాదు, మనం ఆశను వహించి కోరిక తీర్చుకోవడం కోసం అని. అందుకని మన పూర్వజన్మల్లో దాన ధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరిందలా నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి అధర్మాత్ముడు కావాలి. బాబాని పట్టుకున్నాం, నాకు సంపద కావాలని అని పట్టుకున్నాం. బాబా వాళ్ళందరికీ ఎంతో కోటీశ్వరులు అయిపోయారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను, నాకు కూడా కోట్లు ఇవ్వని పట్టుకున్నాం అనుకోండి బాబాని. ఆయన ఇచ్చేసాడు అనుకోండి, మనం గొప్పవాడు అంటున్నాం, కానీ అధర్మాత్ముడు అవుతాడంట. ఎందుకని, మనం గతంలో చేసుకున్న కర్మను అనుసరించి మనకు ప్రాప్తించాల్సి ఉంటే మనం ఏ సత్కర్మలు ఎలాంటి మంచి పనులు చేయకుండా కేవలం మనం దేవుడి పూజ చేసామని లంచం లాగా పెట్టి, ఎందుకు మనం పూజను లంచంగానే పడతాం అనమాట.
మేము పూజిస్తామంటే 5 వారాలు చేసుకుంటాం. ఇది లంచం అనమాట. అది ఇష్టం అంటే ఎప్పుడు చేసుకోవాలి కదా. అందుకని మనం ఏమంటాం, 5 వారాలు చేసాం, 10 వారాలు చేసామంటాం. అందుకని మనం మన ప్రార్థనని, మన పూజని లంచంలాగా భావించి మనం అనుకున్నది తీర్చలేదు అంటే కనుక ఆయన మనం వదిలివేస్తూ ఉన్నాము అంటే కేవలం ఆశను వహించి మనం ఆయన్ని నమ్మకుండా, అంతేకాకుండా చదువుకున్న వాడికి మార్కులు వేయటం కాకుండా, ఇప్పుడు టీచరే ఉన్నాడు అనుకోండి, చదువుకున్నవాడికి మార్కులు వేస్తే మన సంతోషమే. వాడు చదువుకోకుండా ఊరికి బయట ఎప్పుడో కనపడినప్పుడు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ఉన్నాడు అనుకోండి, వాడికి మార్కులు వేసాడు అనుకోండి, ఎలా కొట్టుకులాడతాం మనం? మనమైతే ఇంత కష్టపడి చదివాయి కానీ మార్కులు వేయలేదో, వాడు కేవలం వాడికి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పినందుకు మార్కులు వేసాడు అన్నాం అనుకోండి. అంటే మరి మనం చేస్తుంది కూడా అదే కదా. ఆయన చెప్పింది ఏం ఆచరించకుండా, చదవకపోవడం అంటే ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోకుండా, ధర్మంగా ఉండకుండా, కేవలం బాబా నేను పూజిస్తూ ఉంటాను, నాకు కావాల్సినవి ఇచ్చేసే, నా కోరికలు తీర్చేసే అన్నాం అనుకోండి, తీర్చేసాడు అనుకోండి, మరి అక్కడికి వీడికేమో అన్ని సత్కర్మలు చేస్తేనే ఫలితం, వీళ్ళకేమో కేవలం ఇలా అడిగేస్తే ఫలితం ఇచ్చేసారనుకోండి, ఆయన అన్ని జీవుల పట్ల సమభావం లేని పక్షపాతిగాను అధర్మాత్ముడవుతాడు అని అంటున్నారు మహర్షి గారు. అందుకని ఈ అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తుంటాం, పూజ చేస్తే మనకు వచ్చేస్తాయండి, పూజ చేస్తే కరుణించేస్తారు అనుకుంటూ ఉంటాం. సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మానికి జీవకర్ర. ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. ధర్మ నిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడి జీవుల పట్ల దయ చూపడం న్యాయం. అంటే ఎక్కడన్నా మనకి ఆయన కొన్ని రకాలుగా బియాండ్ వెళ్ళి చేస్తారనమాట. మనకి అటువంటి అర్హత లేకపోయినా, అటువంటి చేయకపోయినా కానీ మనం దాన్నే ఆశించి ఆయన్ని పట్టుకొని ఆయన్ని కూడా మన కోసం అధర్మాత్ముని చేసే స్థితికి మనం వెళ్తూ ఉంటాం. నిజమైన భక్తి లేక విశ్వాసం సరైన అవగాహన మీద ఆధారపడుతుంది. మనకి భక్తి కలగాలి అని అంటే ముందు అవగాహన కలగాలి. మనం ఎందుకు వచ్చాం, మనల్ని ఎవరు ఉద్ధరించగలరు అనేది తెలిస్తే మాత్రమే మనకి వాళ్ళ పట్ల కలుగుతుంది. ఏమంటే ఇప్పుడు మనకి ఒక ఇబ్బంది వచ్చింది, ఈ ఇబ్బందిలోంచి మనల్ని పడవేయగలిగిన వాళ్ళు వీరు అన్నప్పుడు మాత్రమే వాళ్ళ మీద మనకి విశ్వాసం కలుగుతుంది. కానీ అలా కాకపోతే కలుగుతుందా? మనం ఉన్న స్థితిలో నుంచి మనల్ని బయట పడవేయగలిగిన వాళ్ళు వీరే అని తెలిస్తే తప్పించి, అంటే అవగాహన లేదనుకోండి, ఎవరన్నా వచ్చి నేను పలానా మంచివాడు అన్నారు అనుకోండి, ఆ మంచివాడు అంటే ఏంటి తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? ఎలా మంచివాడు తెలియనప్పుడు వాళ్ళు మంచివాడు అన్నారు కాబట్టి మనం మంచివాడని నమ్మేస్తాం. లేదండి ఇలా మంచివాడని తెలిసినప్పుడు. అందుకని ఏదైనా మనకి అవగాహన అయితే మాత్రమే భక్తి కూడా ఎందుకు చేయాలండి, నన్ను నా దుఃఖంలో నుంచి ఉద్ధరించగలిగిన వాడు సాయినాథుడే. ఆయన అవతార కార్యమే మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం అన్నాను అనుకోండి, ఆయన చెప్పే ప్రతి మాట నా జీవితంలో ఆచరించడం ద్వారా నేను బాబా యొక్క అనుగ్రహానికి తర్వాత శ్రేయస్సుకి నాకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు విశ్వసిస్తాం. అందుకని వీటన్నిటికీ మూలం అవగాహన లేకపోతే మా పెద్దవాళ్ళు చెప్పారండి, ఏమైనా కష్టం వస్తే సహస్రనామాలు చేయమన్నారండి, ఏమైనా కష్టం వస్తే అది చేయమన్నారండి, మరి ఎలా చేస్తే ఫలితం వస్తుంది, ఎలా చేయాలి అది చెప్పలేదు మనకి. అందువల్ల ఆ గ్యాప్ ఉండిపోతూ ఉందన్నమాట. ఇది స్వార్థమే కానీ ప్రేమ కాదు. నమస్కారం అంటున్నారు, పసిపిల్లలు తల్లిదండ్రులు తమ కోరిని తీస్తారని మాత్రమే ప్రేమిస్తారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు కోరిని తల్లిదండ్రులు ఇస్తారు కాబట్టి వాళ్ళని ప్రేమిస్తారు. ఇది స్వార్థమే కానీ ప్రేమ కాదు. ఆలోచన పెరిగిన కొద్దీ తల్లిదండ్రులు తమ శ్రేయస్సు కోసం శ్రమపడటాన్ని అర్థం చేసుకొని వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. చిన్నపిల్లలు అప్పుడు ఎంతసేపటికి పెద్దవాళ్ళు ఇస్తేనే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. పెద్దయిన తర్వాత తిట్టినా అరిచినా కానీ ఒకనొక స్టేజ్ వస్తుంది మనకి. వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా మా వాళ్ళు నిజంగా వాడుకున్నా లేకపోయినా మా అమ్మ నన్ను ఎంత కష్టపడి చేసి నన్ను చదివించి ఈ స్థితికి తీసుకొచ్చారండి అని వాళ్ళ పట్ల గౌరవాన్ని పెంచుకుంటాడు. కానీ చిన్నప్పుడు ఏమంటున్నారు, మనకి అడిగింది ఇవ్వకపోతే వీళ్ళు ఎవరని చెప్పేవి, లేకపోతే ఇస్తేనే ప్రేమించేట్టుగా ఉంటున్నారు. అవగాహన కుదిరిన తర్వాత వాళ్ళు మన కోసం పడ్డ కష్టాలు గుర్తించినప్పుడు సహజంగా అవగాహన ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు వాళ్ళ పట్ల ప్రేమ గౌరవం సహజంగా కలుగుతాయి. అది పోమంటే పోదు, ఎందుకని అవగాహన ఏర్పడింది. కానప్పుడు ఏమనిపిస్తుంది, పిల్లలకి అడగగానే మనం చాక్లెట్ ఇచ్చామనుకోండి, మా నాన్న మంచివాడో మా అమ్మ మంచిదో అంటారు. అడగగానే ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళు ఎవరండి ఎప్పుడు ఇంతే అంటారు. అందుకని తల్లిదండ్రులు శ్రేయస్సు కోసం శ్రమపడటాన్ని అర్థం చేసుకొని వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. ఇది ఓరిమి విశ్వాసాలతో కూడిన ప్రేమ. ఇలాంటి అవగాహన ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసం లేక భక్తి అంటారు. ఏమంటే నాకు భక్తి ఉంది అని అన్నాం అనుకోండి, ఆ భక్తి ఏంటంటే తెలియదు, ఆ పదానికి అర్థం.
ఇప్పుడు చెప్తున్నారు అవగాహన కుదిరిన తర్వాత ఏర్పడే విశ్వాసం ప్రేమని భక్తి అంటారు. అవగాహన కుదరకుండా నేను భక్తి ఉందండి, నేను గుడికి వెళ్ళి వస్తానండి, కొబ్బరికాయ కొడతానండి, ఎవరికి కావాలి ఆ భక్తి? మనలో ఏ అవగాహన లేదు. ఎప్పుడైతే అవగాహన కలిగి మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ శరీరాన్ని నేనే పోషిస్తున్నాను అనుకున్నానండి, కానీ నేనేం పోషించట్లేదు, వండింది లోపలికి పంపిస్తున్నాను తప్పించి లోపల జరిగే ప్రతి క్రియ భగవంతుడి దయ వల్లే జరుగుతుంది, మనలో ఉండే ముక్కోటి దేవతలు వాళ్ళ వల్లే జరుగుతుంది, ఏ క్రియ జరిగినా కానీ వాళ్ళ వల్లే జరుగుతుంది తెలిసినప్పుడు కృతజ్ఞతతో ఉంటాడనమాట. అందుకని అదే వైద్యుడి చేదు మందు యొక్క గుణం పామరులమైన మనకు తెలియదు కనుక వైద్యుడు మన శ్రేయస్సు వరకే మందిస్తాడని మనం విశ్వసించాలి. అట్లా ఆయన ఇచ్చే మందు చేదుగా ఉన్నా తీయగా ఉన్నా మనకి అది మేలు చేస్తుంది అనేది గుర్తుంచుకొని కృతజ్ఞతతో తీసుకోవాలి. మందు ఇచ్చేవాడు ఉన్నాడు కొన్ని డాక్టరు, మనకి చేదు మందు ఇచ్చాడండి మానేస్తాం, కానీ ఏం చేస్తాం, ఈ మందు తీసుకుంటే తగ్గుతుంది అని మనం తీసుకుంటున్నాం కదా. అంటే మనకి మందు దగ్గరికి వచ్చేసరికి మనకి దాని ఇది తెలుసు కాబట్టి అమ్మో లేకపోతే మనకి ఏమైనా అవుతుంది అమ్మో అని. అందుకని డాక్టర్ మనకి చేదు మందు ఇచ్చినా మంచి మందు ఇచ్చినా ఆ మందు మనకి ఉన్న ఇబ్బందిని తొలగించడం కోసమే ఇచ్చారనే దాన్ని నమ్మి మనం దాన్ని తీసుకుంటాం. అది విశ్వసించడం లాంటిది. అలానే మన గత జన్మల కర్మల గురించి మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనకి తెలియదు కనుక అది తెలిసిన సాయి మనకి శ్రేయస్కరమైనది చేస్తారని విశ్వసించాలి, కానీ ప్రియమైనది మాత్రమే చేయాలని తలచకూడదు. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చిన్నప్పటికీ అది కూడా తెలియదు, కొంచెం అవగాహన వచ్చిన తర్వాతే నేను పలానా వాడికి పుట్టానండి, నేను చదువుకున్నానండి మనం చెప్తూ ఉన్నాం. అంతకు మించి గత జన్మలో నేనేంటండి, నెక్స్ట్ గత జన్మలో ఎక్కడున్నాను, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, మన పుట్టాను బాగానే ఉంది, అసలు నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను, రేపు నేను వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను శరీరం అయితే శరీరం ఇక్కడే ఉంటుంది కదా, మరి వెళ్ళిపోయింది ఏంటి, వచ్చింది ఏంటి, ఇలాంటి జ్ఞానం మనకి లేదు కనుక తెలిసిన వారు మనకి విధించేదే మనకి శ్రేయస్సు అని గుర్తుపెట్టుకొని బాబా చెప్పినట్లుగా మనం చేసుకోవటమే. అంటే ఆయన మనకి శ్రేయస్కరమైనది చేస్తారు కానీ ప్రియమైనది కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు వచ్చి నాకు బైక్ కావాలంటాడండి, మనం ఏమనుకుంటాం, వాడికి సైకిల్ వరకు కొనిపెడితే తిరుగుతాడు ఇక్కడ మనం అనుకుంటాం, కానీ వాడికి ఇంకా మెచ్యూరిటీ లేనప్పుడే మనం డబ్బులున్నా కానీ మనం బైక్ కొనివ్వం కదా, ఎందుకు కొనివ్వం, వాడికి అది శ్రేయస్కరం కాదు, వాడు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళాడు అనుకోండి ఏమన్నా అయితే. అందుకని సద్గురువు కూడా మనకి శ్రేయస్కరమైనది చేస్తారు కానీ మనం అడిగాం కాబట్టి అన్నీ చేయరు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని చేయాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామండి, ప్రశ్న ఏంటంటే మనం ఒకసారి గురువుని నమ్మిన తర్వాత నమ్మామనుకొని మనం అనుకుంటున్నా మన విశ్వాసం సడలింది అనుకోండి, అంటే నేదో ఎవరో చెప్పారండి ఆయన పట్టుకొని చేస్తే ఇలా అవుతాయి అన్నారు, కానీ నేను చేస్తే కాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన్ని వదిలేశాను అన్నాం అనుకోండి, అంటే అది భక్తి కాదు, విశ్వాసం కాదు, కేవలం మనం ఆశ భరించి ఆయన పట్ల చేశాము. మనకి అవగాహన లేకపోవటం వల్ల భక్తి లేకపోయినా భక్తి అనే పదాన్ని వాడుతూ విశ్వాసం అనే పదాన్ని మనం ఆశ బదులు విశ్వాసం అని వాడుతూ మనం దాని నుంచి పక్కకు వచ్చేస్తున్నాం. అందుకని అవగాహన కుదిరిన తర్వాత గురువు ఏం చేసినా నా శ్రేయస్సు కోసమే చేస్తారు. ఎట్లయితే వైద్యుడు చేదు మంది ఇచ్చినా తీపి మంది ఇచ్చినా నా రోగం తగ్గించడానికి అన్నట్లుగా గురువు ఏది చేసినా కానీ మన కోసమే చేస్తారు, మన శ్రేయస్సు కోసం. ఎందుకని నాకు రేపేమవుతుందో తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఎంతవరకు తెలుసు, మనకి రాబోయే జన్మలన్నీ తెలుసు ఆయనకి. ఎంత పర్ఫెక్ట్గా తెలుసు అంటే మనం వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఎక్కడ ఏ చేయం ఎదురవుతుందో ఏ పాము ఎదురవుతుందో తెలిసి ఎంత క్షుణ్ణంగా తెలుసు. మరి అలాంటి వాడిని నమ్ముతాం, కానీ మనం బయటికి వెళ్తే మనకి ఏం ఎదురవుతుందో మనకి తెలియదు. మరి తెలిసిన వాడిని కదా మనం విశ్వసించాలి. అందుకని విశ్వాసం అంటే అవగాహనతో ఆయన సర్వసమర్థుడు సర్వజ్ఞుడు అని తెలుసుకొని ఆయన పట్టుకోవడం. అంతేగాని నాకు అనుకున్నది చేయలేదండి కాబట్టి నేను విశ్వసించట్లేదు అన్నాం అనుకోండి, మనం శ్రేయస్కరం కాంది మన పిల్లలకి మనం ఎట్లా చేయమో మనకి శ్రేయస్కరం కాంది మనం కోరినా కానీ ఆయన చేయరు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది చెప్తున్నది. సాయి వంటి పరిపూర్ణ విషయంలో మన విశ్వాసం ఎప్పుడు సడలినా పొరపాటు మన అవగాహనలోనో మన ప్రార్థనా విధానంలోనే ఉంటుంది. అంతటి కరుణామయుడు వచ్చింది మనంతా ఉద్ధరించడానికి. ఎంతమంది ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని సేవించి ఫలితం పొందుతూ శ్రేయస్సు పొందుతూ ఉంటే మనం చేసినా కానీ మనకు కలగట్లేదు అంటే మనలో లోపం ఉన్నట్లే కానీ ఆయనలో కాదు అనే విషయం మనం గమనించాలి. మన అవగాహనలో లోపం ఉంది అని తెలుసుకోవాలి అంటున్నారు. మన ప్రార్థనా విధానంలో ఇటువంటి లోపం ఉందని. ఇది తొలగాలంటే బాబా గురించి ఆయన యొక్క బోధ గురించి తెలుసుకుంటూ నిత్యం స్నానం చేసి దేహమాలిన్యాన్ని పోగొట్టుకున్నట్టుగా నిత్యం మననం
ద్వారా అవివేకం మన హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. ఎట్లయితే మనం రోజు మన శరీరానికి పట్టిన మాలిన్యాన్ని అంటే దాన్ని పోవడానికి స్నానం చేస్తాము, అట్లానే మన మనసుకి పట్టిన దాన్ని వదిలించుకుంటూ అవగాహనతో ఎట్లా బాబా గురించి, ఆయన లీలల గురించి, ఆయన చరిత్ర గురించి వాటిని వింటూ బాబా ఏం చెప్పారు, ఎలా చేశారు, చేయటం ద్వారా మన మనసు ఎలా ప్రశాంతం అవుతూ ఉంది, ఆయన వైపుకి ఎలా మడుతూ ఉంది, ఇట్లా మన దేహ మాలిన్యాన్ని వదిలించుకున్నట్లే అంటే స్నానంతో బాహ్యంగా మన శరీరానికి పట్టిన మట్టి వదిలించుకున్నట్టుగానే నిత్యం మరణం ద్వారా దాని గురించి చింతన చేయటం ద్వారా, వాటి గురించి ఆలోచించటం, వాటి గురించి స్మరించడం ద్వారా మన హృదయానికి ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. ఇది ఈ ప్రధాన సూత్రాన్ని మనిషి ఎందరో తమ భక్తి పటిష్టం కాలేదని వాపోతూ ఉంటారు. చేస్తూ ఉన్నాం కానీ మా భక్తి ఇంకా పటిష్టం కాలేదండి అంటూ ఉంటారు. కానీ అవగాహన లేకపోవటం వల్లే అరే నేనేంటి నాకు అనుకున్నది తీర్చకపోతే ఆయన ఉన్నాడా లేదా అంటున్నాను, మరి ఇంతమంది ఆయన్ని పట్టుకొని ఏకంగా ముక్తినే పొందారే, మహాత్ములయ్యారే అంటే నా కోరిక తీర్చకపోతే ఆయన ఉన్నాడా లేదా అని మనం ఆయన ఉనికిని ప్రశ్నిస్తామా? కాబట్టి ఈ ప్రధాన సూత్రాన్ని మనిషి ఎందరో తమ భక్తి పటిష్టం కాలేదని వాపోతూ ఉంటారు అన్నారు. అంటే మనకి భక్తి విశ్వాసాలు అనే ఈ రెండు పదాలని మనకున్న ఆశని వాటిని పెట్టి మనం తీరిస్తేనేమో ఆయన ఉన్నట్లుగాను, లేకపోతే తీర్చకపోతే బాబా కానివ్వండి, మీరు ఇంకొకళ్ళు అనండి, ఎవరైనా కానీ వాళ్ళు మన కోరిక తీరిస్తేనే వాడు ఉన్నట్టు, లేకపోతే అందుకే మన ప్రతి ప్రార్థన నువ్వు ఉంటే నువ్వు వింటే అంటూ ఉంటాం. ప్రతిసారి వాళ్ళ ఉనికే ప్రశ్నిస్తూ ఉంటాం అన్నమాట. మన కోరికకి ఆయన ఉనికికి ముడిపెడుతూ ఉంటాం. కనుక అవగాహన లేకపోతే భక్తి అనేది కుదరదు. మనం కష్టమైనా నష్టమైనా మన శ్రేయస్సు కోసమే చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు అందుకే చెప్తున్నారు, చిన్నపిల్లలు ఏమవుతుంది వాళ్ళకి అవగాహన వాళ్ళు ఎదగనప్పుడు వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళకి అర్థం కాదు. పెద్ద అయిన తర్వాత ఆ రోజు అమ్మ నాన్న ఎంత కష్టపడినట్టుగా అనిపించింది కానీ అది కేవలం నా కోసమే చేశారు వాళ్ళు అని తెలిసినప్పుడు దాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసేట్టుగా ఉంటారు. అవగాహన లేకపోవటం వల్ల ఒక విధంగాను, అవగాహన ఉండటం వల్ల ఒక విధంగాను. అంటే మనం ఏమంటే నేను నమ్ముతాను, విశ్వాసం అనే పదాలు కూడా మనం తప్పుగా వాడుతూ ఉన్నాము. అది తెలిసినప్పుడు మనకి ఇటువంటి సమస్య ఉండదు అంటున్నారు మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.